ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తతో పాటు ఇంకో వార్త కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సమాచార కమిషనర్లు ప్రమాణం అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా నియమితులైన రాష్ట్ర సమాచార కమిషనర్ బుధవారం ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్గా బోరెడ్డి అయోధ్య రెడ్డి, పివి శ్రీనివాసరావు, మోయిన్ షా పర్వీన్, దేశాల భూపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. మొట్టమొదటి దళిత బిడ్డ ఇలా ఉన్నటువంటి సమాచార కమిషనర్గా తెలంగాణ రాష్ట్రానికి కూడా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఓ సీనియర్ అడ్వకేట్గా, ఎంతో అభ్యున్నత భావాలు కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, ఇలా ఉన్నటువంటి దేశానికి అత్యున్నతమైన న్యాయస్థానంలో బిఆర్ గవాయ్ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే కమిషనర్గా సమాచార కమిషనర్ కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా అక్కడ బిఆర్ గవాయ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి దేశాల భూపాలన్న కూడా సీనియర్ అడ్వకేటు నిన్న కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేసిండు. ఒక చరిత్ర. ఇది కదా రాజ్యాంగం అంటే, ఇది కదా ఈ దేశానికి కావాల్సినటువంటి దళిత బిడ్డల ఆకాంక్ష, ఇది కదా రాజ్యాంగ వీరులు ఏ విధంగా పరిపాలిస్తారో, రాజ్యాంగ వీరులకు అవకాశం వస్తే ఏ విధంగా నిలబడతారో, ఏ విధంగా వాళ్ళ సమాజంలో ఇలా గొప్పగా నిలబడతారో చెప్పడానికి ఇవి కదా ఆదర్శం. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో అవకాశాలు వస్తాయి, తప్పకుండా నిలబడాలి, ఆత్మగౌరవం కోసం నిలబడాలి. ఇవాళ ఉన్నటువంటి ఎవడో ఇచ్చే బిస్కెట్లకో, ఎవడిచ్చే బిర్యానీ పొట్లకో, ఎవడిచ్చే మందులకో మనం అలవాటు పడితే మన జీవితాలు అక్కడనే అయిపోతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు సువర్ణ అక్షరాలతో రాసుకునే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎంతటి కష్టాన్నైనా భరించాలి, ఎంతటి అవమానమైనా భరించాలి, ఎంతటి నిందలైనా మొయ్యాలి, నిరంతరం సాధన చేయాలి. అదే మన జీవితంలో గొప్ప అచీవ్మెంట్. అది చేయకపోతే మన జీవితం ఎప్పటికీ ఏది కాదు.